ప్రభువా, నా భక్తి నేను ఎవరికి కుదవ పెట్టను, నా విశ్వాసాన్ని ఎవరికి తాకట్టు పెట్టను, నా భక్తిని ఎవరికి తాకట్టు పెట్టను. నేను ఖచ్చితంగా ప్రతి ఆదివారం నిన్ను ఆరాధన చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అటువంటి ఆలోచన ఒకవేళ సైతాను పుట్టిస్తే దాన్ని యేసు నామములో బంధించండి ప్రభు అని నిన్ను నువ్వు ఒక సమర్పణ కలిగి 6 నెలలు మానకను దేవుని మందిరానికి వచ్చి నీ భక్తి జీవితాన్ని నిరూపించుకో. నీ ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడకపోతే అప్పుడు అడుగు. 6 నెలలు దేవుని మందిరంలోనికి వచ్చి నీ భక్తిని నువ్వు నిరూపించుకోగలిగితే 6వ నెల చివరి వారములో అప్పుడు సపాటు పడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఒక మంచి ఇందు చేయండి మీరు అందరు కలిసి. 6 నెలలు కరెక్ట్గా నేను మందిరానికి వచ్చాను. నేను 6 నెలలు కరెక్ట్గా ఈ వారంతో లాస్ట్ వారం. ఇది బల్లార్దని అవసరం లేదు. నువ్వు 6 నెలలు ఎన్ని నెలలు 6 నెలల నుంచి 6వ నెలలో ఆ లాస్ట్ వారం రోజున నువ్వు కరెక్ట్గా ఒక ప్రేమ ఇందు చేయి. ఈ రోజుతో నా 6 నెలలు దీక్ష పూర్తి అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. ఏంటది దీక్ష పూర్తి అయ్యింది. 40 రోజుల ఉపవాస దీక్ష ఉంటుంది కదా, 20 రోజుల ఉపవాస దీక్ష ఉంటుంది కదా, 10 రోజుల ఉపవాస దీక్ష ఉంటుంది కదా. అలాగనే 6 నెలలు మానక ప్రతి ప్రార్థన కోడికలో నువ్వు అటెండెన్స్ ఉన్న ఆ దీక్ష 6 నెలల చివరి వారములో ఆ దీక్ష విరమించుకునే రోజున ఒక గొప్ప ఇందు చెయ్యి. నిన్ను చూసిన వాళ్ళందరూ అబ్బా ఏంలాగా నేను కూడా ఉంటే బాగు అని నిన్ను చూసి కాస్త బుద్ధి తెచ్చుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. వాడ నడిపించే నాయకుడే అటు ఇటు దిక్కులు చూస్తే అది పోయి గుద్దుకుండదు ఎక్కడో ఒక్కడ, ఏదో ఒక పర్వతాన్ని గుద్దుకొని దెబ్బ చచ్చిపోతారు. అలాగనే సంఘములో నేను మోస్ట్ సీనియర్ అని ఎగరేసే వాళ్ళందరూ ముందు నడవాలా. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలా? ముందు అమ్మాయి నువ్వు నడువు ముందు, అమ్మాయి నువ్వు నడువు ముందు అన్నట్టుగా ఉండకూడదు. నేను నడుస్తా, నా వెనక నువ్వు నడు. ఆమెను, హల్లెలూయా. నిర్మోహమాటంగా చెప్తా నేను. ఒక ఆమె పేరు చెప్పను కానీ ఇక్కడ కాదు, మనూరు కాదు, ఏరే ఊర్లో ఒక ఆమె మందిరానికి రాదు, సువార్త చేస్తుంది. మందిరానికి రాదు కానీ సువార్త చేస్తుంది. నేను కూర్చున్నా వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటే నా పక్కనే కూర్చొని, నేను కుర్చీ మీద కూర్చొని కింద కూర్చొని అక్కో నువ్వు మందిరానికి వస్తే దేవుడు బాగు చేస్తాడక్క, నువ్వు రా మందిరానికి అన్నది. నా రక్తం మరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా రక్తం సలసల మరుగుతుంది నాకు. అరే వీరు చెప్పుదురే కానీ చేయరని బైబుల్ చెప్తా. నిజంగానే అనిపించింది నాకు. వీరు చెప్పుదురు కానీ వీరు చేయరని బైబుల్ చెప్తా ఉంది. నిజంగానే అట్టుంది. ఏముంది, ఎలాంటి వాళ్ళని బట్టే దేవుడు రాపించేటట్టు అనిపించింది నాకు. అక్కో నువ్వు రా అంటే నేను అన్నాను, అమ్మా నువ్వు చెప్పబాక అన్నా, ముఖాన్ని అన్నాను. నిజమండి, ఇది అబద్ధం కాదు, పొలిపేరు నుంచి చెప్తాను, ఇది అబద్ధం కాదు, నిజం, రియల్గా నాతో వస్తే ఆమెను చూపిస్తా మీకు. దేవునికి స్తోత్రం కలిగినాక పేరు మాత్రం చెప్పను. హల్లెలూయా అన్నాను. అమ్మా నువ్వు చెప్పాకు అని అన్నాను. అదేంది అయ్యగారు అట్టంటూ సువార్త చేస్తే సంఘం పెరిగిద్దని నేను చూస్తుంటే నువ్వు అట్టంతమేంది అయ్యగారు, చెప్పొద్దంతమేందంటే ముందు నువ్వు రా అన్నా. ముందు నువ్వు రా. ఒకవేళ ఆమె వేసే ప్రశ్న నేను వేస్తున్నాను, ఆమె వేయకముందే నీకు నేను వేస్తున్నాను, నువ్వు నాకు చెప్పే అర్హత లేదని ఆమె అన్నదనుకో, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? ఆ మనకు ముందు నేనే చెప్తున్నాను, నువ్వు చెప్పబాకు అని అన్నా. నువ్వు చెప్పే అర్హత నీకు లేదన్నాను. దేవునికి స్తోత్రంగా. ఎవరన్నా అంటారు అట్లా? ఏ అయ్యగారు అంటారు, నీ అయ్యగారు అయితే అంటాడు. హల్లెలూయా. ఇంకా సువార్త చేసి సంఘానికి తీసుకొస్తుంటే ఏ అయ్యగారికైనా సంకలు కొట్టుకుంటాడు కానీ వద్దంటాడండి. కానీ ఈ అయ్యగారు అంటాడు. ఎందుకంటే చెప్పుతున్న నీవు కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఒకవేళ ప్రశ్నిస్తే నువ్వేం చేస్తావు? అమ్మాయి నువ్వు నాకు చెప్తున్నా కానీ నువ్వు రావట్లేదేనా అమ్మాయి అంటే నువ్వేం చెప్తావు? వాళ్ళు వేసే ప్రశ్న నీ జవాబు ఏంటి నీ దగ్గర? అందుకనే బాప్తిసం తీసుకున్న వ్యక్తి ముందు నడుస్తుంటే నీ వెనక అందరు నడుచుకుంటూ వస్తారు. నువ్వు సువార్త చేసి నువ్వు ఇంటికాడ బాగా తిని పడుకొని లేకపోతే నీకు 500 కూలిస్తున్నారంటే ఆ వారం నువ్వు ఆగిపోయి నువ్వు కొత్తలో సువార్త చేశాను కానీ అయ్యగారు వాళ్ళు రావట్లేదని అంటే ముందు నువ్వు రావాలిగా. నువ్వు సువార్త చేసావు, కొత్త వాళ్ళకి బాగానే ఉంది, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నీకు ఉందగా. నువ్వే రాకుండా నీ స్వలాభం కోసం నువ్వు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు ఎక్కడ రక్షించబడతారు?
ఆమెన్, హల్లెలూయా. మీకు చెప్తున్నానండి, అమ్మగారు కొత్తలో ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నేను విగ్రహరాజుకుడిగా చాలా లోకస్తుడిగా జీవిస్తున్న సందర్భాలలో అమ్మగారు సీక్రెట్గా, రహస్యంగా, నాకు తెలియకుండా రహస్యంగా, నాకు తెలిస్తే ఎక్కడ నేను ఆమెను ఇబ్బంది పెడతానని నాకు తెలియకుండా రహస్యంగా నన్ను పనికి పోనిచ్చి మందిరానికి పోయేది. నేను డబ్బులు కూడా ఇచ్చేవాడిని కాదు. డబ్బులు ఇస్తే మందిరానికి ఎట్లా పోద్దాం, దొంగతనంగా పోద్దామోనని. డబ్బులు కూడా ఇవ్వకుండా పోతే మా ఊర్లో ఉన్న సంఘస్థులందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ ఒక్కదాని కోసం 10-15 మంది నడిచిపోయేది ఆమెతో పాటు. ఆమెను, హల్లెలూయా. ఆ ఒక్కదానితో పాటు 10-15 మంది 5 కిలోమీటర్లు నడిచి మందిరానికి పోయేవాళ్ళు. 5 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక్కొక్క వారం ఆమెకు ఛార్జీ పెట్టుకొని తీసుకుపోయేవాళ్ళు. మళ్ళీ నేను వచ్చే లోపల ఇంటికాడ కూర్చోబెట్టేవాళ్ళు. ఇంత త్యాగం ఎవరు చేస్తారు చెప్పండి? ఆమెను, హల్లెలూయా. ఒక్క వ్యక్తి కోసం 15 మంది నడిచిపోవడం అంటే మామూలు విషయం. అది మార్గదర్శకులుగా ఉండవలసిన వాళ్ళ లక్షణాలు అవి. మనం బాప్తిజం తీసుకున్నామంటే మనం చూసుకుంటున్నామే కానీ ఎదటోళ్ళు రావడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఆమె నడిపించారు, ఆమె నడిచింది, ప్రభువుని అంగీకరించింది. తన భర్తనే దుర్మార్గుడిగా బ్రతుకుతున్న తన భర్తనే, పాపిగా బ్రతుకుతున్న తన భర్తనే ఈరోజు అటువంటి వాళ్ళకి సువార్త చేయడానికి ఒక సేవకుడిగా అభిషేకించి ఇక్కడ మీ ముందల నిలవబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఒకవేళ ఆమె కోసం ఆ సంఘం త్యాగం చేయకపోతే, ఆ రోజు ఆ సంఘం ఆమె కోసం కనుక వాళ్ళు సమర్పించుకొని వాళ్ళు డబ్బు త్యాగం కానీ వాళ్ళ సమయం త్యాగం కానీ ఆమె కోసం చేయకపోతే ఈరోజు నేననేవాడిని ఇక్కడ నిలబడేవాడిని కాదు. ఆమెను, హల్లెలూయా. ఎంత ప్రభావితం చేసిందో తెలుసా? ఈరోజు వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నాను? వాళ్ళు చేసిన త్యాగము ఈరోజు ఒక సేవకును తయారు చేసిందండి ఆ సంఘము. ఆమెను, హల్లెలూయా. మీలాంటి విశ్వాసిని కాదు, ఒక సేవకుణ్ణి తయారు చేసింది ఆ సంఘం. ఆ త్యాగం, అది త్యాగం అంటే. ఆ త్యాగం చేయగలిగే సంఘం ఉండాల. సంఘములో సేవకులు తయారవ్వాలంటే ఎలా తయారవుతారు అనుకున్నారు? మీరు త్యాగం చేస్తేనే తయారవుతారు. మీరు త్యాగం చేయకపోతే ఎవరు తయారవ్వరు. ఆమెను, హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో ఉన్న మందసాన్ని శత్రువులు దోచుకొని పోతానికి కారణం ఎవరు? సంఘము అభివృద్ధి చెందకూడటానికి కారణం ఎవరు? ఇశ్రాయేలు అంటే చూసినవా? అగ్గా, హల్లెలూయా. నేను అన్నానా? ముందే అన్నానా మీరు వాళ్ళ మీద నెడతారని? మీరు చేసిన తప్పును కూడా సాతానుగాడే చేశారు అంటాడు. వాడి కోపం వచ్చి అక్కడ గవిడి కాస్తాడు వాడు మీరు పోయినప్పుడు. ప్రతిదాన్ని కూడా సాతాను చేసిండు వాడి మీద ప్రతి నిందలన్నీ వాడి మీద వేస్తారు. వాడు పోయేటప్పుడు అంట వాడి దగ్గర నుంచే పోవాలి. మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడి నుంచి పోవాలి తెలుసా? వాడి దగ్గర నుంచే పోవాలి. మేఘమండలంలో ఉంటుంది వాళ్ళ సాతాను సమూహం. అంటే మన పైన ఉందా మేఘమండలం? అది మేఘమండలం అంటారు. అక్కడే దురాత్మల సమూహం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచే మనం పోవాలా. నువ్వు ఎన్నిసార్లు వాడు చేసిండు కొట్లు వచ్చినట్టు ఉచికినావు అనుకో, హల్లెలూయా, వాడంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. నిన్ను దిశపోయే దేవదూతలు వస్తాయి, గాబ్రియేలు మిఖాయేలు వస్తారు మేము దిశపోవడానికి, మీ ఆత్మ దిశపోవడానికి. గట్టిగా నిలబడతాడు. ఎట్లా నిలబడతాడు? ఏది నిలబడ్డం అంటే, ఎన్నిసార్లు నా మీద నిందేసిన అడుగు అంటాడు. హల్లెలూయా. నేను కారణం లేకపోయినా నా మీద ఎన్నిసార్లు నిందేసింది అడుగు అన్నీ వాడు సినిమా వేస్తాడు. నిన్ను నిలవబెట్టి సినిమా వేస్తాడు. నువ్వు చేసిన దౌర్భాగ్యం పని కూడా వాడి మీద నెట్టావు కదా, అవన్నీ చూస్తాడు. మర్యాద దక్కదు, వాళ్ళని వదిలిపెట్టిపో అంటాడు వాడు. హల్లెలూయా. వాళ్ళని వదిలిపెట్టిపో, లేకపోతే నీ మర్యాద దక్కదని దూతలతో అంటాడు వీడు. నాకెందుకు ఈ లూజు మైండ్ వాళ్ళతో నాకెందుకని ఈ దేవతలతో ఏం చేస్తాడు, తప్పుకొని వదిలిపెట్టిపోతాయి. అవి దేశపోయి నేరుగా దేశపోయి ఆడేది తెలుసా, నరకంలో పడేస్తాయి. ఆమెను, హల్లెలూయా. కాబట్టి మనం చేసే పనిని సాతానుగాడి మీద దొయ్యొద్దు. సాతానుగాడు చేస్తాడు. వాడికి అవకాశం ఇవ్వడానికి కారణం నీవే. ఆమెను, హల్లెలూయా. నువ్వు కాదా? నువ్వే. వాడికి అవకాశం ఇచ్చింది నువ్వే కాబట్టి వాడి మీద నెట్టబాకు. ఉదాహరణ, ఒక అమ్మాయి రోడ్డు పంట వెళ్తుంది. ఒక అబ్బాయి సున్నీ బట్టి లాగాడు అనుకోండి, అని పనులు గెలిచింది అనుకో, ఏం చేస్తున్నాడు? అపార్థం చేసుకోబాక, నేను చెప్తున్నాను, అంటే మంచిగా అర్థమయ్యేది చెప్తున్నాను. అబ్బాయి సున్నీ లాగాడు అనుకోండి, ఈ అమ్మాయి మెట్టుతో కొట్టాలా, అవునా కదా? ఏం చేయాలా? ఇంకోసారి రాకుండా అంటే చెప్పు తీసుకొని కొట్టాలా. కొడితే ఇంకోసారి పోతున్నాడు. లాగంగానే వయ్యారంగా గెలిచిందనుకో, ఏం చేస్తాడు?
ఈసారి సున్నీ లాగినోడు చేయబట్టి లాగుతాడు ఇంకొకసారి. అవునా కదంటారా? ఆమెన్, హల్లెలూయా. అలాగనే సాతానుగాడికి నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చావనుకో, నీ భక్తిని పూర్తిగా దోసుకుంటాడు. వాడిని ఒక్కసారి మెట్టుతో కొట్టావనుకో, నీ దగ్గర కూడా రాడాడు. నువ్వు ఒక్కసారి వాడికి అవకాశం ఇస్తే చాలు, పదే పదే అదే రోజు ఆదివారం నువ్వు అవకాశం ఇచ్చానుకో, మళ్ళా ఆదివారం వచ్చి నీకు 500 ఇస్తారా అంటాడు. మళ్ళా ఆదివారం వచ్చి నీకు 500 ఇస్తారా అంటాడు. అబ్బా 600 ఇస్తా అంటాడు ఒకసారి. అబ్బా 600 అంట, 2 రోజులు క్యూలు వస్తుంది అని పోతాం. ఇంకోసారి వస్తాడు, రామ్మాయి 600 ఇస్తా అంటాడు. మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ పోతావు. నీ భక్తిని నీకు తెలియకోకుండా సాతానుగాడి చేతిలో పెట్టుతున్నావు నువ్వు. ఆమెన్, హల్లెలూయా. ఆ దుర్మార్గమైన పరిస్థితుల నుండి ఈరోజు మీరందరూ విడిపించబడుదురు గాక. ఆమెన్, హల్లెలూయా. అటువంటి నిర్లక్ష్య జీవితముల నుండి మీరందరూ విడిపించబడుదురు గాక.